హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో నెయ్యప్పాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీ రెసిపీ అండి. చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నెయ్యప్పాని ప్రిపేర్ చేయడం చాలా కష్టం అనుకుంటారండి, కానీ చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి. చాలా టేస్టీగాను ఉంటుంది, అంతే హెల్దీ కూడా. ఇది నిల్వ కూడా బాగానే ఉంటుందండి. బయట పెట్టినా కూడా 3 to 4 days వరకు కూడా స్టోర్ ఉంటుంది. నేను చూపించిన విధంగా మీరు రెసిపీ ప్రిపేర్ చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన కూడా. సో ఈ టేస్టీ అండ్ హెల్దీ నెయ్యప్పాని అలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక పాన్ లో 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకుని బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎక్కువ మరిగించాల్సిన పని లేదు. నెక్స్ట్ ఒక బౌల్లోకి 1 కప్ వరకు తడి బియ్య పిండిని తీసుకోవాలి. ఈ రెసిపీకి కంపల్సరీ తడి బియ్య పిండినే ఉండాలండి. ఈ తడి బియ్య పిండిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రేషన్ బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యాన్ని రాత్రంతా నానబెట్టుకుని మార్నింగ్ గ్రైండ్ చేసుకుని జల్లించుకోవాల్సి ఉంటుంది. అసలు బరక అనేది ఉండకూడదండి. బరక లేకుండా తడి బియ్యాన్ని గ్రైండ్ చేసుకుని జల్లించుకోవాల్సి ఉంటుంది. తడి బియ్య పిండి ఇలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే తడి బియ్యం పర్ఫెక్ట్గా ఉన్నట్లు. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని చల్లారిన తర్వాత ఇందులో స్ట్రైన్ చేసుకుని వేసుకోవాలి. ఇలా చేసినట్లయితే బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే స్ట్రైనర్ లోకి వచ్చేస్తాయి. బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇంతకన్నా మీకు టైట్గా ఉంది అనుకోండి, కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఈ మిశ్రమం కొంచెం పలుచబడిపోయింది అనుకోండి, ఇందులో బియ్య పిండిని కలుపుకోవచ్చు. 1 కప్పు వరిపిండికి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నాను కదా. స్వీట్ ఎక్కువ తినేవారికి ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ తక్కువ తినేవారైతే బెల్లాన్ని 3/4 కప్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అంటే 1 కప్ కన్నా కొంచెం తగ్గించి వేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. కనీసం 2 గంటల పాటు అన్నా నాననివ్వాలి. మీకు టైం ఉంది అనుకుంటే 3 to 4 hours కూడా నానబెట్టుకోవచ్చు. ఈ పిండి పర్ఫెక్ట్ గా నానితేనే అప్పాలు అనేవి పొంగుతూ బాగా వస్తాయి. నెక్స్ట్ 3 hours తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నానిన తర్వాత ఈ పిండి కొద్దిగా చిక్కబడుతుంది, కొంచెం గట్టిపడుతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి. ఇంతకన్నా మిశ్రమం ఎక్కువ థిక్గా ఉంది అనుకోండి, కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా ఉన్నట్లు. నెక్స్ట్ ఈ పిండిని అప్పాల్లా వేసుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్పాలని వేసుకోవడానికి ఇలాంటి నూకుడిని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అడుగున సమానంగా ఉండకూడదు. అడుగు సమానంగా కాకుండా ఇలా ఉన్నట్లయితే నెయ్యి అప్పం పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ గరిటతో కొద్దిగా పిండిని వేసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ పిండిని వేసేకండి. నెక్స్ట్ ఈ నెయ్యప్పం వేసుకునే ముందు ఆయిల్ తక్కువ హీట్లో ఉండాలి. అలానే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. పిండిని నూనెలో వేసుకున్న తర్వాత ఈ నెయ్యప్పం మెల్లిగా పైకి వస్తుంది. ఇలా పైకి తేలిన తర్వాత పైన ఆయిల్ని వేసుకుంటూ ఉండాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ని పైన వేసుకుంటూ ఉండాలి. ఇలా పైన కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుని ఇలా రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నెయ్యప్పాన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మాత్రం పిండి వేసుకుంటే సరిపోతుంది. అలానే ఆయిల్ కూడా ఫుల్గా వేయకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని కడాయిలో వేసిన తర్వాత 1/2 ఇంచ్ కన్నా తక్కువ హైట్ మాత్రమే ఆయిల్ ఉండాలి. అంటే నూకుల్లో 1/4 వంతు మాత్రమే ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుని ఫ్రై చేసుకున్నారు అనుకోండి, ఈ నెయ్యి అప్పానికి ఎక్కువ తోకలనే వచ్చేస్తాయి. ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ ఇంతే ఉండేటట్టు చూసుకోవాలి. అలానే నూకుల్లాంటి కడాయిని తీసుకోవాల్సి ఉంటుంది. అడుగు సమానంగా కాకుండా ఇలా గుంటలా ఉండేలా చూసుకుంటే నెయ్యప్పం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నూనెలో వేసిన తర్వాత వెంటనే పైకి వచ్చేస్తుందండి. ఇలా పైకి వచ్చిన తర్వాత 2 వైపులా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా నెయ్యప్పాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసినట్లయితే నెయ్యప్పం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాకుండా చాలా టేస్టీగాను కూడా ఉంటుంది. సో రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.